అందరికీ నమస్కారం. మీ వేణి యాదవ్ ఏంటంటే, ఒక గుడికి వెళ్ళినప్పుడు, ఆలయంలోకి మనం వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేసరికి బూడిద విభూది కావడం, కొబ్బరికాయ ప్రసాదం అవ్వడం, నీళ్ళు తీర్థం అవ్వడం, బియ్యము అక్షంతలు అవ్వడం, పొంగలి నైవేద్యం అవ్వడం అనేది జరుగుతుంది గుడి నుంచి బయటకు వచ్చాక. ఇవన్నీ మారిన గుడిలోకి వెళ్ళిన మనిషి మాత్రం మారకుండా అలాగే వస్తున్నాడు. ఆలయంలోకి వెళ్ళిన మనిషి మాత్రం మారకుండా అలాగే బయటకు వస్తున్నాడు. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. ఎన్ని దేవుళ్ళకు మొక్కినా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా, మనలో ఉన్న శనేశ్వరం మనలో ఉన్నంత వరకు నువ్వెన్ని పూజలు పునస్కారాలు వేసినా ఫలితం అనేది దక్కదు. నీ శనేశ్వరం నీ చుట్టూ ఉన్నా కానీ, నీ దరిద్రం నీ వెంట ఉంటే, నువ్వెన్ని గుళ్ళకు వేయినా, నువ్వు కాశీకి వేయినా నీకు ఏమాత్రం ఫలితం అనేది ఉండదు. నీ దరిద్రం నీ వెంట ఉంటే, నువ్వు గంగకు పోయి స్నానాలు చేసిన, పూజలు పునస్కారాలు చేసిన, కాశీకి పోయి మునిగొచ్చిన, అది నీ వెంటే ఉంటుంది తప్ప మనిషి మాత్రం మారలేడు. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా.